पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति त्रिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा। द्वितीय अध्यायं चतुर्थ पादं द्वितीय करणं द्वितीय वर्णकम। इंदाక వచ్చాం ఎలాగో అలాగా. మొట్టమొదటిది పురుషార్థాధికరణము. అక్కడ చెప్పాడు ఈ జ్ఞానము లేకపోతే మీ వేదాంత శృతులు మా కర్మానికి అంగములో అని చెప్పాడు. అది ఖండించారు. తరతి శోకమాత్మవిత్ బ్రహ్మైవేద బ్రహ్మవేద బ్రహ్మయోభవతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఇవన్నీ ఉదాహరణలు చెప్పి బాబు జ్ఞానానికి కర్మానికి ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పారు. తరువాత సన్యాసాశ్రమం ఉందా లేదా అన్నది పరామర్శాధికరణంలో చెప్పారు. సన్యాసం ఉంది. యదహరేవ ప్రవర్జేత్ తదహరేవ వివ్రజేత్, యదహరేవ ప్రవర్జేత్ తదహరేవ వివ్రజేత్. తర్వాత బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్. ఇక్కడ జాబాల శృతి బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అన్నదాన్ని ఆధారం తీసుకోకుండా ఈ అధికరణం చెప్పారు. ఇప్పుడు ఇదే పరామర్శాధికరణంలో ద్వితీయ వర్ణకము. ఇక్కడ మళ్ళీ ఆక్షేప సంగతి. సన్యాసాశ్రమమునకు విధి ఉన్నదా లేదా? సన్యాసాశ్రమం విధిపూర్వకమా అవిధిపూర్వకమా? ఎందుకంటే పూర్వపక్షి ఇంత ముందు చెప్పాడు, అంధుడు కుంటివాడు ఎందుకు పనికిరాని వాడు కర్మలకి, అటువంటి వాడు సన్యాసం తీసుకోవాలి. అందుకని తరువాత లోక సంగ్రహార్థం చేసే పనులను చెప్పారు. జ్ఞానం అయిన తర్వాత ఈ లోక సంగ్రహం చేసేటువంటి కార్యాలు సన్యాసికి బ్రహ్మనిష్టకి తోడ్పడతాయా తోడ్పడవా అన్నది సంశయం. పూర్వపక్షి అంటాడు ఏ ఆశ్రమంలో ఉన్న ఆశ్రమ కర్మలు చెయ్యొచ్చు, తర్వాత దాంతోపాటు బ్రహ్మచింతన కూడా చెయ్యొచ్చు. నువ్వు బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి అని చెప్పి సన్యాస ఆశ్రమంలో ఎక్కువ అవకాశం ఉంది బ్రహ్మచింతన చేయడానికి అని చెప్పావే, అది సరికాదు. ఎందుకంటే ఏ ఆశ్రమంలో ఉన్నా బ్రహ్మచింతన చెయ్యొచ్చు. ఎవడైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. కానీ లోకకామి అంటే స్వర్గానికి అంటే లేకపోతే లౌకికుడు, లౌకికునికి బ్రహ్మజ్ఞానం కలగదు. అందుకని
తర్వాత మిగిలిన ఆశ్రమం వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలగదు అనేటువంటి నిషేధశృతి ఎక్కడా లేదు. పైపెచ్చి మళ్ళీ జనకుడు, అంబరీషుడు ఇలాంటి వాళ్ళందరూ గృహస్థాశ్రమంలోనే ఉండే జ్ఞానాన్ని పొందారు. అందుకని అన్ని ఆశ్రమంలోనూ బ్రహ్మనిష్ట కలుగవచ్చు అన్నది పూర్వపక్షము. సిద్ధాంతి అంటాడు, అన్ని వ్యాపారాలు వదిలేసి అనన్య చింతన, బ్రహ్మచింతన, ఆత్మ బ్రహ్మముల ఐక్యం చింతన చేస్తేనే బ్రహ్మనిష్ట కలుగుతుంది నాయన. అంటే ఏ విధమైనటువంటి బాహ్య వ్యాపారం లేకుండా నిన్నను మీరు చెప్పారే ఏమిటి సర్వదా నిరంతర నైరంతర్య సత్కార, ఇంకేంటి దీర్ఘకాల నైరంతర సత్కార సేవితం, సత్కారాసేవితం. అలాగ చేస్తేనే నాయన బ్రహ్మజ్ఞానం కలిగేది, బ్రహ్మనిష్ట కలిగేది. కర్మసూరుడులు అంటే కర్మలు చేసేటువంటి వాడు సూరు, అటువంటి వాళ్ళలో బ్రహ్మనిష్ట కలగదు. తరువాత కర్మానుష్ఠానాన్ని త్యాగం చెయ్యాలని చెప్పారు. కర్మానుష్ఠానము బ్రహ్మచింతన రెండు పరస్పరం విరోధములు. అందుకని కర్మత్యాగి బ్రహ్మనిష్టలో ప్రతిష్ఠుడు అవ్వగలడు బ్రహ్మనిష్టలో. అంతేకాని అటు నువ్వు కర్మలు చేస్తూ ఉంటాను, కర్మల ఫలాలు కావాలి, నిష్కామగా చేసావనుకో కర్మలు నిష్కామ దృష్టితో, అప్పుడు నీ మనసు శుద్ధి చెందుతుంది. వాడు చెప్పచ్చు, కర్మల్ని నేను నిష్కామభావంగా చేస్తున్నాను, అందుకు నాకు బ్రహ్మనిష్ట కలుగుతుంది అని. అంటే ఇక్కడ గీతలో మనకు చెప్పింది ఏమిటంటే, ఎవరైతే నిష్కామ భావంతో కర్మలు చేస్తారో వాళ్ళల్లో వివేకము వైరాగ్యము పెరుగుతుంది. ఎందుకంటే కర్మల ద్వారా వాడు చెప్పినది స్వర్గప్రాప్తి. గడిగడికి పోతూ ఉండడం, వస్తూ ఉండడం, పోతూ ఉండడం, వస్తూ ఉండడం, దాంతో వాడికి విసుగెత్తి ఆ కర్మలని నిష్కామభావంతో చేస్తాడు. నిష్కామభావంతో చేస్తే అంతఃశుద్ధి కలిగి వివేకము వైరాగ్యము వాడిలో పెరుగుతాయి. వివేకము వైరాగ్యము పెరిగినప్పుడు ఆ కర్మల్ని వాడు వదిలిపెట్టేసేసి జ్ఞానానికి అధికారం అవుతాడు. నువ్వు వాడికి చెప్పక్కర్లేదు ఇల్లు పెట్టి పోరా అని, ఋషికేశ్ పోయి కైలాసాశ్రమంలో సన్యాసం తీసుకోవాలని చెప్పక్కర్లేదు, వాడే పోతాడు, చెప్పకుండా పోతాడు. ఎప్పుడు మనసు శుద్ధి చెందినప్పుడు కదా. అది ఎలాగా అంటే నిష్కామభావంతో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసినప్పుడు. అందుకని సిద్ధాంత అంటాడు, నువ్వు 1000 చెప్పు, ఇటు కర్మలు చేస్తూ అటు బ్రహ్మనిష్ట కలిగి ఉండాలంటే. ఎందుకంటే కర్మ అన్నది రజోగుణం. ఇక్కడ ధ్యానానికి, జపానికి, చింతనకి, విచారానికి సత్వగుణం కావాలి కదా. మరి సత్వగుణం పెంచుకోకుండా చింతన ఎలా చేయగలడు? అందుకని కుదరదు నాయన అని చెప్పారు. ఇప్పుడు
ద్వితీయ వర్ణకము త్రియో ధర్మస్కందాః ఇత్యత్ర ముందు లోకకామ్యాశ్రమి లోకకామి ఆశ్రమి అంటే స్వర్గానికి కానీ లేకపోతే ఈ లోకంలో కానీ ఏమన్నా ఇచ్చలు ఉన్నాయనుకోండి వాడిని లోకకామి అంటారు. లోకకామి ఆశ్రమి గృహస్థుడై ఉండొచ్చు, వానప్రస్థుడై ఉండొచ్చు, బ్రహ్మచారి అయి ఉండొచ్చు. బ్రహ్మనిష్టాం అర్హతి వా నవ. ఇక్కడ చూడండి, హిందీలో కూడా చెప్తారు, జహా కామ వహా రామ నహి, జహా రామ వహా కామ నహి. తర్వాత ప్రతి చోట కూడా ఇచ్ఛలు, కోరికలు, వాసనలు, తృష్ణలు, ఇవన్నీ త్యజించాలని చెప్తారు. ఆ తర్వాత మనోనాశం కదా, అప్పుడు జ్ఞానప్రాప్తి. కానీ వీడేమిటంటాడు, ఏదైతే మొదటిసారిగా సాధనగా చెప్పారో నువ్వు ఇచ్చలన్నీ చంపుకోరా నాయన అని, ప్రజహాతేదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నట్టు వీడింటాడు, అవి ఉంచుకుంటాము ఇవి ఉంచుకుంటాము. అవ్వ కావాలి బువ్వ కావాలంటే దొరకదంటారు మన వైపు కదా. అదేవిధంగా బ్రహ్మనిష్టాం అర్హతి వా నవ, యథావకాశం బ్రహ్మైవ జ్ఞాతుం అర్హతి. అర్హతి అవారణాత్. అవారణాత్ అంటే బ్రహ్మచారి జ్ఞానిని పొందకూడదు, పొందలేడు. గృహస్థి జ్ఞానాన్ని పొందలేడు, వానప్రస్థి జ్ఞానం అని ఎక్కడా నిషేధవాక్యం లేదు. అవారణాత్ నిషేధవాక్యం చాలా ప్రబలమైనది. విధివాక్యం కన్నా నిషేధవాక్యము చాలా ప్రబలమైనది. నిషేధవాక్యం ఎక్కడా లేదు కనుక ప్రతివాడు తన కర్మలు చేసుకుంటూ బ్రహ్మజ్ఞానానికి అర్హుడవుతాడు అంటాడు. అప్పుడు ద్వితీయ వర్ణకము త్రియో ధర్మస్కందా ఇత్యత్ర ఆశ్రమ అనధికృత్య సర్వే ఏతే పుణ్యలోకా భవంతి ఇతి ఆశ్రమానుష్ఠాయినాం పుణ్యలోకం అభిధాయ. మిగిలిన మూడు ఆశ్రమాలు, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి పుణ్యలోకాలని చెప్పి బ్రహ్మ సంస్థో అమృతత్వం ఏతి సమ్యక్ స్థిత బ్రహ్మణి బ్రహ్మ సంస్థ. ఎవడైతే ఆ బ్రహ్మనిష్ఠుడో వాడికి అమరణ ధర్మము, మళ్ళీ జన్మలు ఉండవని చెప్పారు. ఇది మోక్ష సాధనత్వేన బ్రహ్మనిష్ట ప్రతిపాద్యతే. ఈ త్రయోధర్మస్కంద అన్నది ఛాందోగ్యంలో వచ్చింది. శ్రేయం బ్రహ్మనిష్ట పుణ్యలోక కామని ఆశ్రమిణోపి సంభావ్యతే. పూర్వపక్షి అంటున్నాడు, నువ్వు చెప్పిన బ్రహ్మనిష్ట బ్రహ్మ సంస్థత పుణ్యలోకాలు కావాలనుకున్న వాడికి కూడా సంభవము. ఎందుకని? ఆశ్రమ కర్మాన్ని అనుష్ఠాయ యథావకాశం బ్రహ్మనిష్టాయాం సుకరత్వాత్. ముందు తన ఆశ్రమ ధర్మాలు ఆశ్రమ కర్మలు చేసుకుంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే వాడికి టైం దొరికిందో టైం దొరికినప్పుడల్లా బ్రహ్మచింతన చేస్తూ ఉంటాడు. అంటే నహి లోకకామి బ్రహ్మ న జానీయాత్. ఈ లోకకామి అంటే ఇహలోకం కానీ పరలోకం కానీ ఈ లోకాల్లో ఎవరికైతే ఇచ్ఛలున్నాయో వాడు బ్రహ్మని పొందలేడు అని ఎక్కడా చెప్పలేదు. నివారణాత్ అన్నాడు అంటే నిషేధ స్థితి ఎక్కడా లేదు. అందుకని తస్మాత్ అస్తి
తస్మాదస్తి సర్వస్య ఆశ్రమణో బ్రహ్మనిష్ట. అన్ని ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు కూడాను బ్రహ్మనిష్ట కుదురుతుంది. ఇది ప్రాప్తే భ్రూమః బ్రహ్మనిష్టా నామ సర్వవ్యాపార పరిత్యాగేన అనన్య చిత్తతయా బ్రహ్మణి సమాప్తి. బాబు బ్రహ్మనిష్ట అంటే నువ్వనుకున్నట్టు కాదు. అన్ని వ్యాపారాలు వదిలిపెట్టి శ్రవణము మననము నిధిధ్యాసనము అని చెప్పారు. నితరాం స్థితి, లోక వ్యవహారాలు శారీరక వ్యవహారాలు అన్నీ వదిలిపెట్టి ఆ మనస్సుని ఆత్మలో లీనం చెయ్యాలి. అది నాయన బ్రహ్మనిష్ట అంటే. అది వ్యాపారాలు చేస్తున్న వాడికి కుదరదు కదా. నచాసౌ కర్మసూరే సంభవతి. కర్మం చేయడంలో సూర్యుడు. అందుకని కర్మానుష్ఠాన త్యాగయో పరస్పరం విరోధాత్. కర్మ అనుష్ఠానము కర్మ త్యాగం ఇవి రెండు విరోధాలు. తస్మాత్ కర్మత్యాగిని ఏవ బ్రహ్మనిష్ట. ఎవడైతే వేద విహిత కర్మలు వర్ణాశ్రమ ధర్మాలతో కూడిన కర్మలు అన్నీ వదిలిపెట్టి పుత్రేషణ లోకేషణ కూడా వదిలిపెట్టి కేవలం బ్రహ్మచింతన చేస్తూ ఉంటాడో శ్రవణమన నిధ్యాసనల ద్వారా వానికే బ్రహ్మనిష్ట నాయన. అలా చేసే వాళ్ళకు కూడా అందరికీ బ్రహ్మనిష్ట కలుగుతుందని చెప్పేందుకు గ్యారంటీ లేదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చోకూడదు. ప్రయత్నం చేసి తీరాలి. ఇది రెండవ వర్ణకం. దీనికి సూత్రం కదా. సూత్రం ఎన్నోది? 445. 443 నుంచా? అచ్చా, మరి రెండో అధికరణానికి వీడు ఎలా చెప్తాడో చూడాలి కదా. అదే ఇది రెండో వర్ణకం కదా. మొదటి ఈ 3 సూత్రాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన 2 సూత్రాలు ఎక్కడ రాసుకున్నట్టు? ఎక్కడ కనిపించవే? అది కాదు, అవి చెప్పుకున్నాం కదా మొదటి వర్ణకంలో. రెండో వర్ణకంలో వీట్ల యొక్క ఎక్స్ప్లెనేషను కనిపించట్లేదు కదా. నాలుగొందల 45. 125లో మొదటి ఇందులో 3 సూత్రాలు ఉన్నాయా? 19 అయితే సరే. అంటే ఇక్కడ మూలంలో చెప్పింది ఏమిటంటే రెండో వర్ణకంలో బ్రహ్మనిష్ట మిగిలిన ఆశ్రమాల్లో కుదరదు, అంతే కదా. మొదటి ఈ సూత్రాలకి మనం ఎక్స్ప్లెనేషన్ మొదట్లో చెప్పుకున్నాం. సరే,
ఇప్పుడు మూడవ వర్ణకం, మూడవ అధికరణం. స్మృతి మాత్రాధికరణము, స్మృతి మాత్రాధికరణము, స్తుతి మాత్రాధికరణము.